హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈ రోజు అయితే ఆల్మండ్ ఫ్లోర్తో ఎగ్లెస్ కేక్ చూపిస్తున్నానండి. లాస్ట్ టైం విత్ ఎగ్స్తో చూపించాను, కొంతమంది కామెంట్ చేశారు, సో ఎగ్లెస్ చూపిస్తున్నాను. దీని మెజర్మెంట్స్ చూడండి. ఫస్ట్ ఆల్మండ్ ఫ్లోర్ అయితే ఇదిగోండి, ఈ కప్ ఉంది కదా, 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇదైతే ½ కప్ అండి ఈ కప్పు. మైదా వేసుకోకపోతే ఎగ్లెస్ దాంట్లో టెక్స్చర్ అది రాలేదండి, ఒకసారి ఫ్లాప్ అయింది, పొంగలేదు. సో మైదా లేదా మీరు వీట్ ఫ్లోర్ కావాలంటే కంప్లీట్గా వీట్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇది కూడా 1 కప్ వేసుకుంటున్నాను. ఇదైతే 1 కప్ వేసుకున్నాను. ఇది కూడా బేకింగ్ సోడా ఒక ½ టీ స్పూన్ తీసుకోండి, 1/4. బేకింగ్ పౌడర్ అయితే ఇక్కడ ఫుల్గా 1 స్పూన్ వేసుకున్నానండి మొత్తం. లెమన్ పౌడర్ ½ స్పూన్ అండి. ఇది సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోండి, ఒక పించ్ లాగా. సాల్ట్ కొంచెమే వేసాను. ఇదిగోండి డేట్ షుగర్ ప్లస్ షుగర్ 2 కంబైన్గా వాడుతున్నాను ఈరోజు అయితే. ఇదైతే సేమ్ కప్తో 1 కప్ తీసుకున్నాను కదండి. షుగర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు కాబట్టి. డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాం కదండి, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మెల్టెడ్ బటర్ రూమ్ టెంపరేచర్ 1/3 కప్ తీసుకున్నానండి. ఇది 1/3 కప్. మీరు బటర్ కానీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వెజిటేబుల్ కెనోలా ఇవన్నీ వేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ ఉండేది వేసుకోకూడదండి, డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ ఉంటే. తర్వాత ఎగ్స్ బదులుగా ఇక్కడ కర్డ్ తీసుకున్నామండి. ఇది 1 కప్ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్ ఇది కూడా 1 స్పూన్ వేసుకుందాం. మీ దగ్గర ఆల్మండ్ ఫ్లోర్ ఎక్స్ట్రాక్ట్ అయినా పర్లేదు, ఆల్మండ్ బేస్డ్ కాబట్టి కేక్. మీకు చూసి వేసుకుందాం, ఇది టెక్స్చర్ వచ్చేలాగా. మనకి పాలు కూడా రూమ్ టెంపరేచర్లో అండి. ఇదిగోండి సేమ్ కప్ ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్న ½ కప్ ఏదైతే ఉందో దాంతోనే వేసుకుంటున్నాను. మిల్క్ అయితే ఇంకా 2nd కప్ కూడా వేసుకున్నానండి, గట్టిగా ఉంది కాబట్టి. 2nd కప్ కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఇందులో పార్చ్మెంట్ పేపర్ వేసేసుకున్నాను ట్రేలో. దీంట్లో మీరు ఏదన్నా ఆయిల్ కానీ బటర్ గీ ఏదో ఒకటి వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కనిపించే ఈ టెక్స్చర్లో రావాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎప్పుడు చెప్తాం కదా, ఇదిగోండి రిబ్బన్ లాగా ఇలా రావాలి. ఇదిగోండి ఇక్కడ ½ పైన వచ్చింది కదా, ఇది ఫుల్గా పొంగుతుంది. సో ఈ లెవెల్లో ఉండాలి ట్రే అయితే. ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. ఓవెన్ని 345 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ప్రీ హీట్ చేసుకున్నామండి. 30 మినిట్స్ పెడితే సరిపోతుంది. డేట్ షుగర్ కదండి, అందుకే బ్రౌన్ కలర్లో వచ్చింది బాగా. ఇంకా వేడిగా ఉంది కదండి. ఇదిగోండి మీరు ఎగ్లెస్ కేక్ అడిగారు కదా ఆల్మండ్ ఫ్లోర్తో, సో ఎగ్లెస్ కేక్ అండి, చాలా మంచిగా వచ్చింది. ఇదిగోండి మీరు అడిగిన ఆల్మండ్ ఫ్లోర్తో ఈ ఎగ్లెస్ కేక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.